హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మందసం అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, దాని లోపల ఏమున్నాయో తెలుసుకున్నాం కదా. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి. అయితే ఈ వీడియోలో మందసం ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చేసింది, ఈ మందసం ముందు నడిచినప్పుడు యోర్దాను నది ఎలా రెండుగా పాయలైంది, ఎరికో గోడలు ఎలా కూలిపోయాయి, అసలు ఈ మందసాన్ని ఎవరైనా తాకితే ఏమవుతుంది, ప్రస్తుతం ఈ మందసం ఎక్కడుంది అనే విషయాలు తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా అరణ్యంలో 40 ఏళ్ల ప్రయాణం తర్వాత ఇశ్రాయేలీలు దేవుడు తమకు ఇస్తానన్న కనాను దేశానికి చేరుకోవాల్సి ఉంది. కానీ వారి ముందు ఒక పెద్ద అడ్డంకి ఉంది, అదే యోర్దాను నది. ఆ సమయంలో దేవుడు యెహోషువతో ఒక మాట చెప్పాడు. యాజకులు నిబంధన మందసాన్ని మోస్తూ ప్రజల కంటే ముందు నడవాలి. దేవుడు చెప్పినట్టే యాజకులు మందసాన్ని భుజాల మీద పెట్టుకొని నదివైపు నడిచారు. యాజకులు మోస్తున్న మందసంతో నదిలోకి అడుగు పెట్టగానే ఒక అద్భుతం జరిగింది. ప్రవహిస్తున్న నది నీళ్లు అక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎగువ నుండి వచ్చే నీరు ఒక గోడలా నిలబడిపోయింది. కింద ఉన్న నీరంతా సముద్రంలోకి వెళ్ళిపోయింది. దాంతో నది మధ్యలో పొడి నేల తయారైంది. ఇశ్రాయేలీయులు అందరూ ఆరిన నేల మీద నదిని దాటేశారు. దేవుని మందసం వల్ల అంత పెద్ద నది కూడా ఆగిపోయింది. నది దాటిన తర్వాత ఇశ్రాయేలీయుల ముందు ఎరికో అనే ఒక బలమైన నగరం ఉంది. ఆ నగరానికి చుట్టూ చాలా ఎత్తైన లావైన గోడలు ఉండేవి. శత్రువులు ఎవరూ దాన్ని దాటలేరు. మరి అంత పెద్ద గోడలను ఇశ్రాయేలీయులు ఎలా కూర్చారో తెలుసా? యుద్ధం చేసి కాదు, కేవలం మందసంతో. దేవుని ఆజ్ఞ ప్రకారం 7 యాజకులు మందసాన్ని మోస్తూ ఆ కోట చుట్టూ ప్రతిరోజు ఒక్కసారి చొప్పున 6 రోజులు తిరిగారు. 7వ రోజున ఆ కోట చుట్టూ 7 సార్లు తిరిగారు. 7వసారి తిరిగినప్పుడు యాజకులు బూరలు ఊదారు. ప్రజలంతా గట్టిగా కేకలు వేశారు. అంతే, ఆ మందసంలో ఉన్న దేవుని శక్తి వల్ల ఒక్క దెబ్బ కూడా కొట్టకుండానే ఆ ఎరికో కోట గోడలు కుప్పకూలిపోయాయి. ఇప్పుడు ఒక ముఖ్యమైన పాయింట్కి వద్దాం. మందసాన్ని ఎవరైనా తాకితే చనిపోతారా? అవును, బైబిల్లో దీనికి సంబంధించిన ఒక సంఘటన ఉంది. దావీదు రాజు కాలంలో మందసాన్ని ఒక చోటు నుండి ఇంకొక చోటుకి తీసుకెళ్తున్నారు. దేవుడు చెప్పిన నియమం ఏంటంటే మందసాన్ని కేవలం లేవీలు మాత్రమే కర్రల సహాయంతో మోయాలి. కానీ వారు దాన్ని ఒక ఎడ్ల బండి మీద పెట్టి తీసుకురావడం మొదలుపెట్టారు. దారిలో ఎడ్లు తప్పటడుగులు వేసినప్పుడు మందసం కింద పడిపోతుందేమోనని ఉజ్జా అనే వ్యక్తి దాన్ని పట్టుకోవడానికి చేతితో తాకాడు. అంతే, దేవుని పవిత్రమైన నిబంధనను ఉల్లంఘించి అపవిత్రమైన చేతితో మందసాన్ని తాకినందుకు ఉజ్జా అక్కడికక్కడే చనిపోయాడు. దీని ద్వారా దేవుడు ఎంత పరిశుద్ధుడో, ఆయన నియమాలను మార్చకూడదని, ప్రజలు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు చూపించాడు. అలాగే ఇశ్రాయేలీలకు ఈ మందసం ఒక యుద్ధ చిహ్నం. వారు ఏ యుద్ధానికి వెళ్ళినా అందరికంటే ముందు యాజకులు మందసాన్ని మోస్తూ నడిచేవారు. మందసం వారి పక్షాన ఉంటే స్వయంగా దేవుడు తమ తరపున యుద్ధం చేస్తున్నాడని వారు నమ్మేవారు. ఇశ్రాయేలీలు మందసాన్ని తీసుకొని యుద్ధభూమిలోకి రాగానే శత్రువులైన ఫిలిస్తీయులు వణికిపోయేవారు. దేవుడే స్వయంగా వారి మధ్యకు వచ్చాడు, ఇక మనకు చావు తప్పదు అని భయపడేవారు. మందసముండగా ఇశ్రాయేలీయులు చేసిన ప్రతి యుద్ధంలోనూ అద్భుతమైన విజయాలు సాధించారు. ఒకసారి ఇశ్రాయేలీయులు పొరపాటు చేసి యుద్ధంలో మందసాన్ని పోగొట్టుకున్నారు. ఫిలిస్తీయుల మందసాన్ని తీసుకొని వారి దేవత అయిన దాగోను గుడిలో పెట్టారు. మర్నాడు ఉదయం చూస్తే ఆ దాగోను విగ్రహం మందసం ముందు కింద పడిపోయి ఉంది. మళ్ళీ దాన్ని నిలబెడితే మరుసటి రోజు ఆ విగ్రహం తల చేతులు తెగిపడి ఉన్నాయి. అంతేకాదు, ఆ మందసం ఏ నగరంలో ఉంటే ఆ నగరంలో ప్రజలకు భయంకరమైన రోగాలు వచ్చి చనిపోయేవారు. మందసం యొక్క శక్తిని తట్టుకోలేక ఆ శత్రువులే భయపడిపోయి తిరిగి దాన్ని ఇశ్రాయేలీయులకు అప్పగించేశారు. చివరిగా ప్రస్తుతం మందసం ఎక్కడ ఉంది? బైబిల్ ప్రకారం సొలొమోను మహారాజు ఎంతో అందమైన దేవాలయాన్ని కట్టించి ఈ మందసాన్ని అందులో అత్యంత పరిశుద్ధ స్థలంలో పెట్టించాడు. కానీ ఆ తర్వాత ఇశ్రాయేలీయులు దేవునికి దూరమై పాపాలు చేయడం వల్ల బబులోను రాజులు వచ్చి ఆ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఆ సమయంలోనే మందసం అదృశ్యమైపోయింది. దీనిపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఇది ఇథియోపియా అనే దేశంలోని ఒక చర్చిలో భద్రంగా ఉందని నమ్ముతారు. మరికొందరు బబులోను సైన్యం రాకముందే ప్రవక్త అయిన ఇర్మియా దీనిని ఒక గుహలో దాచిపెట్టాడని అంటారు. కానీ బైబిల్ ప్రకారం కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే పరలోకంలో దేవుని ఆలయం తెరవబడటం, అందులో నిబంధన మందసం కనిపించడం గురించి రాసి ఉంది. అంటే భూమి మీద ఉన్న మందసం పోయినా పరలోకంలో దేవుని నిజమైన మందసం సురక్షితంగా ఉందని బైబిల్ మనకు చెప్తోంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, దేవుని నిబంధన మందసం కేవలం ఒక పెట్టె కాదు, అది దేవుని మహిమకు, శక్తికి, పరిశుద్ధతకు ఒక నిదర్శనం. మీకు ఒక ప్రశ్న, మందసాన్ని తాకింది ఎవరు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.